హై ఫ్రెండ్స్, ఈ భూమి మీద అతి గొప్ప సివిలైజేషన్స్ అంటే అందులో మొదటిగా మనకి గుర్తొచ్చేది ఈజిప్ట్. ఈ సివిలైజేషన్ దాదాపు 5000 బీసీ నుంచే స్టార్ట్ అయింది. అంటే దాదాపు 7000 ఇయర్స్ ముందే. వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ అంటే అప్పట్లోనే మూన్ సైకిల్ని బేస్ చేసుకొని ఒక క్యాలెండర్ని కనిపెట్టారు. దాన్ని లూనార్ క్యాలెండర్ అని పిలిచేవారు. అందులో 360 డేస్ ఉండేది. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన డేట్స్కి, వర్షాలు పడే డేట్స్కి కొన్ని రోజుల డిఫరెన్స్ వచ్చేది. సో వాళ్ళు ఈసారి సన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక క్యాలెండర్ని కనిపెట్టారు. అందులో ఎగ్జాక్ట్గా 365.21 డేస్ వచ్చేది. దానిని సోలార్ క్యాలెండర్ అని పిలిచేవారు. ఇప్పటికీ మనం కొన్ని మార్పులు చేసి అదే క్యాలెండర్నే వాడుతున్నాం. సో ఆ కాలంలోనే అంత అక్యురేట్గా భూమి సన్ చుట్టూ తిరిగేదాన్ని బట్టి ఆ క్యాలెండర్ని ఎలా కనిపెట్టారు, అసలు వాళ్ళు ఎడారిలో ఎలా సర్వైవ్ అయ్యేవారు, ఈజిప్ట్కి ఆ పేరు ఎలా వచ్చింది, అంత పెద్ద పిరమిడ్స్ని వాళ్ళు ఎలా కట్టారు, ఈజిప్ట్కి నైలు నదికి సంబంధం ఏంటి, అంత అడ్వాన్స్డ్గా ఉండే సివిలైజేషన్ ఎలా పతనమైంది, ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈజిప్ట్ అనేది ఒక గ్రీక్ పదం. అది ఏన్షియన్ గ్రీక్ ఎజిప్టోస్ నుంచి ఆ పేరు తీసుకున్నారు. అంటే మెన్షన్ ఆఫ్ ది స్ప్రెడ్ ఆఫ్ ది పా. మొదట్లో వాళ్ళు ఆ ఎడారిలో ఎక్కడెక్కడో నివసించేవారు. తర్వాత నైల్ నది చుట్టూ మట్టి తడిగా ఉండడం గమనించి అది సాగు చేయడానికి, పంట పండించడానికి సరిపోతుంది అనుకొని ఒక్కొక్కరుగా నైల్ నది చుట్టూ పరిసరాలకు చేరడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఆ నైల్ నది నుంచి కొన్నిసార్లు వరదలు వచ్చేవి. ఆ వరదలు ఏ సీజన్లో వస్తాయో గమనించారు. తర్వాత నైల్ రివర్ని అండ్ సోలార్ క్యాలెండర్ని బేస్ చేసుకొని 3 సీజన్స్గా విభజించి ఒక్కో సీజన్ ఒక్కో పంట వేసేవారు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయింది. వాళ్ళు వండుకోవడానికి కుండలు, అలంకారానికి వస్తువులు తయారు చేయడం నేర్చుకున్నారు. అండ్ వాళ్ళ కల్చర్స్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అందులో మెయిన్ బడేరియన్ అండ్ నకాడా కల్చర్. నకాడా కల్చర్ చాలా పెద్దది. ఆ కల్చర్ దాదాపు 1000 ఇయర్స్ ఉంది అండి. ఆ కల్చర్ని వాళ్ళు 3 దశలుగా విభజించారు. అందులో మొదటిది అమర్షియన్ నకాడా 1. ఇది 4000 బీసీ టు 3500 బీసీ వరకు ఉంది. అండ్ రెండవది గెర్జా నకాడా 2. ఇది 3500 టు 3200 బీసీ వరకు ఉంది. అండ్ మూడవది సెమైనియన్ నకాడా 3. ఇది 3200 టు 3000 బీసీ వరకు ఉంది. ఈ 3 దశల్లోనే ఈజిప్ట్ చాలా అడ్వాన్స్డ్గా మారిపోయింది. ఈ దశల్లోనే గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేసేవారు. కాస్ట్లీ ఆర్నమెంట్స్ తయారు చేసేవాళ్ళు. షిప్స్ అండ్ గుర్రబండ్లు ఇలా చాలా తయారు చేసుకునేవారు. నకాడా కల్చర్ కంటే ముందు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని లీడర్స్గా ఎంచుకునేవారు. ఇలా ఒక్కో గ్రూప్కి ఒక్కో లీడర్ ఉండేవాడు. టైం గడిచే కొద్దీ ఆ లీడర్స్ ఇంకా ఎక్కువ పవర్స్ కోరుకున్నారు. సో వాళ్ళని వాళ్ళు దేవుళ్ళమని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. దీని తర్వాత వారసత్వాలు స్టార్ట్ అయ్యాయి. ప్రజలు వాళ్ళ రాజులని పారోస్ అని పిలిచేవారు. పారోస్ అంటే దేవుళ్ళకి మనుషులకి మధ్య ఉండే లింక్ అని నమ్మేవారు. ఈ పారోస్ అంటే రాజులు వాళ్ళ రికార్డ్స్ని హెలోగ్రఫిక్ రైటింగ్తో రాసి ఉంచేవారు. హెలోగ్రఫిక్ అంటే గోడలపై బొమ్మలతో వాళ్ళు చెప్పాలి అనుకున్నది చెప్పేవాళ్ళు. ఒక్కో బొమ్మ ఒక్కో సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఓల్డ్ కింగ్డమ్ స్టార్ట్ అయింది. ఓల్డ్ కింగ్డమ్ 2686 బీసీ టు 2181 బీసీ. ఈ పీరియడ్లోనే పిరమిడ్స్ కట్టడం స్టార్ట్ చేశారు. గీజా పిరమిడ్ వంటి పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టింది ఈ పీరియడ్లోనే. ఈ పీరియడ్లో అందరికీ ఫుడ్ బాగా సరిపోయేది. ఈ పీరియడ్ స్టార్టింగ్లో అగ్రికల్చర్ మీద బాగా ఇన్వెస్ట్ చేశారు. అక్కడ వచ్చిన లాభాలతోనే పిరమిడ్స్ కట్టడం స్టార్ట్ చేశారు. ఈ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి అగ్రికల్చర్ని చాలా వరకు తగ్గించేసి కన్స్ట్రక్షన్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి ఇన్కమ్ తక్కువ అయిపోయింది. దానివల్ల గవర్నమెంట్ పడిపోవడం స్టార్ట్ అయింది. మిడిల్ కింగ్డమ్ 2134 బీసీ టు 1690 బీసీ. ఈ పీరియడ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఓల్డ్ కింగ్డమ్లో వాళ్ళు అగ్రికల్చర్ని పట్టించుకోకపోవడంతో గవర్నమెంట్ పడిపోవడం స్టార్ట్ అయింది. అందువల్ల కరువు ఏర్పడి అందరికీ ఆకలి బాధలు వచ్చాయి. సో ప్రజలకి రాజుల మీద నమ్మకం పోయి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్ళు లోకల్ గవర్నమెంట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళే ట్యాక్సెస్ కలెక్ట్ చేసి డెవలప్మెంట్ చేసుకునేవారు. ఇలా కొన్ని సంవత్సరాలకి మళ్ళీ ఆ లోకల్ గవర్నమెంట్ పవర్ పెంచుకోవడానికి ట్రై చేశాయి. దానికోసం వాళ్ళు పక్క గవర్నమెంట్తో యుద్ధం చేసుకుంటూ గెలిచిన వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలని వాళ్ళ గవర్నమెంట్ కిందకి యాడ్ చేసుకునేవారు. ఇలా ఈజిప్ట్ మొత్తం 2 పార్ట్స్గా విడిపోయింది. ఒకటి లోయర్ ఈజిప్ట్ అండ్ ఒకటి అప్పర్ ఈజిప్ట్. ఇలా హెర్కులోపోలిస్ అనే వాళ్ళు లోయర్ ఈజిప్ట్ని రూల్ చేసేవారు అండ్ అప్పర్ ఈజిప్ట్ని ఇంటెఫ్ అనే ఫ్యామిలీ రూల్ చేసేది. ఇలా 2 రాజ్యాలకి తరచూ యుద్ధాలు జరిగాయి. ఇక 2060 బీసీలో ఇంటెఫ్కి చెందిన ఒక రాజు మళ్ళీ హెర్కులోపోలిస్ని ఓడించి ఈజిప్ట్ మొత్తాన్ని కలిపేశాడు. అలాగే తెబిస్ అనే ఒక సిటీని క్యాపిటల్గా చేసుకుని రూలింగ్ స్టార్ట్ చేశారు. ఈ టైంలోనే ఈజిప్ట్కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. మనం ఇప్పుడు చూస్తున్న ఏన్షియంట్ పెయింట్స్ అన్ని ఈ పీరియడ్లో గీసినవే. అండ్ రాజులు మళ్ళీ వాళ్ళు దేవుళ్ళమని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. ప్రజలు కూడా వాళ్ళని నమ్మడం స్టార్ట్ చేశారు. ఇది ఇలా జరుగుతుండగా ఒకసారి నైల్ రివర్ నుంచి వరదలు వచ్చి ఈజిప్ట్ ఎకానమీ మొత్తం దెబ్బతింది. అదే మంచి టైం అనుకొని ఈజిప్ట్లో బానిసలుగా బతుకుతున్న వెస్ట్ ఏషియా ప్రజలు హైకోస్ అనే పేరు పెట్టుకొని రాజుల మీదకి తిరగబడ్డారు.
ఫారోస్ వీళ్ళ ముందు వీక్ అయిపోయి ఇక చేసేది ఏం లేక రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి తెబిస్కి వెళ్ళిపోయారు. ఇలా కొంతకాలం తర్వాత అహ్మోస్ వన్ అనే ఒక రాజు మళ్ళీ హైకోర్ట్ను ఓడించి ఈజిప్ట్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకున్నాడు. అప్పటి నుంచి న్యూ కింగ్డమ్ మొదలైంది. న్యూ కింగ్డమ్ 1549 బీసీ టు 1078 బీసీ. ఈ పీరియడ్లో ఫారోస్ డిఫెన్స్ లేక ఓడిపోయామనుకొని ఇక అలా జరగకూడదని అగ్రికల్చర్ అండ్ డిఫెన్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేసి డిఫెన్స్ నిర్మించుకున్నారు. ఈజిప్ట్ని కూడా చాలా వరకు పెంచాలి అనుకుని కనిపించిన రాజ్యాలన్నీ ఆక్రమించి ఎక్కువ ఆర్మీని సెట్ చేసుకున్నారు. తర్వాత రామ్సెస్ II అనే ఒక రాజు ఈజిప్ట్ని ఇంకా పెంచాలి అనుకున్నాడు. దానికోసం చాలా యుద్ధాలు చేశాడు. తర్వాత ఈజిప్ట్లో ఉన్న అపారమైన సంపదను చూసి వేరే రాజ్యాలు ఈజిప్ట్ మీదకి ఒకదాని తర్వాత ఒకటి దాడి చేయడం స్టార్ట్ చేశాయి. ఈ టైంలోనే అసైరియన్స్ వచ్చి ఈజిప్ట్ని ఆక్రమించారు. దాని తర్వాత లేట్ పీరియడ్ స్టార్ట్ అయింది. లేట్ పీరియడ్ 644 బీసీ టు 332 బీసీ. ఇలా కొంతకాలం తర్వాత లోకల్ గవర్నమెంట్స్లో ఉన్న వాళ్ళు మళ్ళీ చిన్నగా ఈజిప్ట్లో ఉన్న చిన్న చిన్న ప్రాంతాలు ఆక్రమించడం స్టార్ట్ చేశారు. ఇలా ఈ పీరియడ్లో లాస్ట్ ఈజిప్షియన్స్ అయిన పర్షియన్, ప్రజెంట్ అది ఇరాన్లో ఉంది, ఆయన ఈజిప్ట్లో కొంత పార్ట్ని పాలించారు. తర్వాత 332 బీసీలో అలెగ్జాండర్ ద గ్రేట్ ఈజిప్ట్ మీదకి యుద్ధానికి వస్తున్నాడని తెలిసి ఈజిప్ట్ రాజ్యాన్ని అట్లీస్ట్ డిఫెన్స్ కూడా చేయకుండా తనకి ఇచ్చేశాడు. టోలమిక్ పీరియడ్ 332 బీసీ టు 30 బీసీ. తర్వాత అలెగ్జాండర్ వారసులు ఈజిప్ట్ని పాలించడం స్టార్ట్ చేసి ఈజిప్ట్ని గ్రీక్లోకి కలిపేసుకున్నారు. తర్వాత మెల్లిగా గ్రీక్ దేవులని ఈజిప్ట్లో ఉన్న ప్రజలకి అలవాటు చేశారు. తర్వాత క్లియోపాత్రాని ఓడించి ఈజిప్ట్ని రోమన్స్ సొంతం చేసుకున్నారు. ఈ టైంలోనే చాలా రాజ్యాలు చేయాలనుకున్న పనిని అప్పుడే పుట్టిన 2 మతాలు చేశాయి. అప్పుడే పుట్టిన క్రిస్టియానిటీ ఈజిప్ట్లోకి వచ్చింది. అప్పుడు చాలామంది క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారు. అలా కన్వర్ట్ అయిన వాళ్ళందరినీ మిగతా వాళ్ళు చంపేశారు. ఎందుకంటే క్రిస్టియానిటీ వచ్చాక ఈజిప్ట్లో వాళ్ళ ఆచారాలన్నీ కనుమరుగైపోయాయి అని. మళ్ళీ 6th సెంచరీ ఏడీలో ఇస్లాం ఆర్మీ వచ్చి ఈజిప్ట్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ ఇస్లాంలోకి మార్చారు. ఇప్పుడు కూడా ఈజిప్ట్లో చాలా వరకు ఇస్లామే ఉంటారు. ఇలా అంత అడ్వాన్స్డ్గా బ్రతికిన ఈజిప్ట్ సివిలైజేషన్ వెంటనే దాడులతో పతనం అయిపోయింది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.